ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు చదువుకున్నాం కదండి. మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య, నీకే వందనాలు తండ్రి. నాయన, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక. ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసునామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య తన శిష్యులతో పులిసిన పిండి అనే తప్పుడు బోధ గురించి జాగ్రత్త పడండి అని యేసయ్య తన శిష్యులకి చెప్పారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవరని అనుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనికి చెప్పాను కదండి. పేతురు అనే పేరుకి రాయి అని అర్థం కదండి. అందుకని యేసయ్య, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. నువ్వు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, నువ్వు దేనిని విప్పుతావో అది పరలోకమందును విప్పబడుతుందని యేసయ్య పేతురుతో అంటున్నారు కదండి. రాయబడిన ఈ వాక్యము కేవలము పేతురికి మాత్రమే రాయబడిందని మనం అనుకోకూడదు కదండి. ఎందుకంటే పేతురు కూడా మనలాగా సాధారణమైన మనిషి కదండి. పేతురు కూడా చనిపోయాడు కదండి. చనిపోయిన వ్యక్తులు దేవునిని స్తుతించలేరనేసి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదండి. కాబట్టి యేసయ్య ఇక్కడ చెప్పిన ఈ వాక్యము క్రీస్తు అనే బండ మీద తమ విశ్వాసాన్ని నిలుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది కదండి. అంటే మనం యేసయ్య మీద విశ్వాసం కలిగి యేసయ్య చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా జరుగుతుందని యేసయ్య మనకి చెప్పారు కదండి. కాబట్టి మనము వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి పరిశుద్ధాత్మ సహాయం అనేది తప్పనిసరిగా కావాలి కదండి. కాబట్టి మనము వాక్యాన్ని చదివేటప్పుడు మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి కదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే మనకి వాక్యంలో ఉన్న అర్థం కాదు కదండి. కాబట్టి మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకొని వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.